అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీరు అనుకున్నది సాధించే రోజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆనందాల లోకిలి ఛానల్కి స్వాగతం. నేనైతే ఫ్యాన్సీ శారీ చూపిస్తానండి. ఇవైతే చాలా ఒక 7-8 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కొన్న చీరలు. అందులో కొన్ని మీకు చూపిద్దాము అని చెప్పి తీస్తున్నానండి. చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇదిగోండి, ఈ చీరనైతే లెనిన్ శారీ అండి. ఇది మొత్తం లెనిన్ శారీ. ఫస్ట్ మీకు చీర గురించి చెప్తాను. ఇది లెనిన్, మంచి లెనిన్ అండి. అందులో ఎందుకంటే ఇంత షైనింగ్ ఉంది కదా, ఇది చాలా షైనింగ్ ఉన్న చీర. ఈ చిన్న బార్డరు పైన కింద ఇక్కడ ఎలిఫెంట్ వచ్చిందండి, ఏనుగులు. అంతా చీర మొత్తం ఏనుగులు. మనకు పళ్ళు మట్టుకు ఇట్లా సింపుల్గా ఇస్తాడు. లెనిన్ శారీ కాబట్టి సింపుల్గా వస్తుంది, గ్రాండ్గా ఇవ్వడు. లెనిన్కి దేనికైనా సింపుల్గానే ఉంటుంది. తర్వాత ఈ ఎలిఫెంట్స్ అన్నీ చీర మొత్తం వస్తాయండి. ఇదిగోండి ఇట్లా బాగుంటుంది. ఇది ఈ శారీకి ఏంటంటే మనకు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చిండు. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ ఇచ్చినుంటే నేనేం చేసిన దానికి ఇట్లా కుట్టించుకున్నాను అన్నట్టు. ఈ శారీకి తగ్గట్టుగా ఇట్లా కుట్టించిన. ఇదిగోండి ఇట్లా ఎలిఫెంట్, ఇక్కడ ఒక ఎలిఫెంట్ ఇక్కడ వచ్చేటట్టు వేపించి ఈ శారీ కలరు మనకి ఇక్కడ ఇట్లా బార్డర్ లాగా తీసుకున్నాడు అన్నట్టు. అట్లా చేపించిన నేను ఇది దగ్గరుండి. ఇట్లా అంటే మనము వర్క్ వేసే వాళ్ళు ఉంటారు కదా, అట్లా చెప్పి చేయించుకున్న బ్లౌజ్ అండి ఇది. ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి ఇట్లా వస్తుంది ఎలిఫెంట్. ఈ శారీకి ఇట్లా నేను చేయించిన. ఇది ఎప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అయిందండి. ఎప్పుడు దసరాకి, నేను ఎక్కువ దసరాకి షాపింగ్ ఎక్కువ చేస్తాం మేము. అప్పుడు మామూలుగా 1-2 కొన్నాను. ఒక 5-6-7-8 చీరలు తెచ్చుకుంటా. అందులో ఇది ఒక చీర 5-6 సంవత్సరాల క్రితంది. ఓకేనా. ఇదైతే ప్యూర్ జార్జెట్ అండి, నెమలి పింఛం కలరు. చూడగానే తీసేసుకుని ఉంటుంది ఈ చీరనైతే. ప్యూర్ జార్జెట్ మీద ఇట్లా ముడితేనే జారిపోతుందండి, అంత బాగుంది. అయితే దీని మీద వీవింగ్ ఏమో మనకు బనారస్లా ఇచ్చిండు. బనారస్ వీవింగ్ అండి ఇదంతా. చిన్న బార్డర్ పైన కింద సేమ్ బార్డరు, సేమ్ 4 ఇంచెస్ బార్డర్ ఇది. తర్వాత దీనికి ఏమైందంటే బ్లౌజ్ మట్టు ప్లేన్ ఇచ్చినుండే, ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇచ్చిండు. నేను ఇక ప్లేన్ కుట్టిస్తే బాగుండదు, దీని మీద వర్క్ వేపిస్తే అస్సలు బాగుండదు, ఎందుకంటే వీవింగ్ ఉంది కదా చీరకంతా అని నేను ఇట్లా డిజైన్ చేయించుకున్నా. అంటే చెప్పి కుట్టించుకున్నా. ఇది నేను బయట కుట్టించింది, నేను కుట్టుకోలేదు. ఇదేమో ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా స్ట్రేట్ పెట్టి ఇట్లా పెట్టి ఇవి పెడతారు కదా, ఆ పోట్లీ బటన్స్, అవి పెట్టించుకున్నాను. చేతులకు మట్టుకు బార్డర్ వేయించేసిన. అయితే ఇట్లా వేస్తే బాగుంటుంది అని చెప్పి, ఇంత మంచి కాస్ట్లీ చీర మళ్ళీ చాలా నచ్చి కొనుక్కున్న చీర ఇది, అందుకని ఇట్లా కుట్టించిన. ఇదిగోండి ఇట్లా ఉంటుంది. అయితే పళ్ళు మట్టుకు దీనికైతే అసలు ఎంత బాగుందో, బ్రాండ్కి ఇచ్చిండు. ఇవి గొండలు కూడా ఇచ్చిండు, చీరలోనే వచ్చినాయి ఇవి. ఇట్లా నెమలి పింఛం కలర్ అసలు చూడంగానే తీసుకున్నా అండి. మొన్న దసరాకు షాపింగ్ చేసేటప్పుడు ఎంబడే చూడంగానే చీర తీసేసుకున్నా. ఇదైతే లెనిన్ శారీ అండి. ఇది ప్యూర్ లెనిన్ శారీ మీద మనకు ఎంబ్రాయిడరీ వర్క్, థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంటారు కదా, ఆ వర్క్ వచ్చింది. చిన్నగా బార్డర్ ఇచ్చిండండి, కింద పైన బార్డరు చిన్నగా ఇచ్చిండు. పళ్ళు మట్టుకు సింపుల్గా ఉంటుంది. అంటే మనకు లెనిన్ శారీస్కి నేను ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, గ్రాండ్గా ఉండదు. దానికేమో దీనికి సింపుల్గా ఇట్లా కొంచెం లైన్స్ లాగా వచ్చి ఇట్లా ఇవి ఇచ్చిండు, గొండలు ఇచ్చిండు, అంతే చీరకే వచ్చినాయి. అయితే ఈ బ్లౌజ్ ఏమైందంటే రన్నింగ్ ఇచ్చిండు, మొత్తం వైట్ క్రీమ్ కలర్లో వచ్చింది వైట్. అది నేను ఒక 4-5 months ఆలోచించిన, చీర తెచ్చేటప్పుడు తెచ్చిన బాగుందని, కానీ బ్లౌజ్ కోసము వెతికి తర్వాత ఏం చేయాలని చెప్పి ఇది నేను ఇట్లాంటి క్లాత్ తీసుకున్నాను. ఇది కొనుక్కొని మళ్ళీ దాని మీద ఈ వర్క్ వేయించిన. ఇప్పుడు మనకు చీరలో ఉంది కదండి, ఇది చీరలో మనకి ఎట్లయితే డిజైన్ ఉందో అట్లా నేను ఈ బ్లౌజ్ పైన వెనకాల వచ్చేటట్టు వేయించిన. చేతులకు మట్టుకు ఇట్లా తీగలు వేయించేసిన. ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏమని చెప్పిన
ఈ వెనకాల మట్టుకు కాలర్ నెక్ పెట్టి, ఇది పెట్టాలంటే కాలర్ నెక్ పెట్టాలి, అందుకని చెప్పి కాలర్ నెక్ పెట్టి వేయించిన అండి. ఇది చాలా బాగుంటుంది, మిల్క్ కలర్ అఫీషియల్గా ఉంటుందండి. ఇది కడితేనైతే అసలు సూపర్, ఇంకా అంత బాగుంది చీర ఇది. ఈ చీరనేమో కనకాంబరం కలరు, మంచి కనకాంబరం అండి, అంత బాగుంది కలర్. ఇది మీకు ఎట్లా వస్తుందో టిష్యూ పైన మనకు బనారస్ వీవింగ్ అండి, ఇదంతా బనారస్ వీవింగ్, ఇట్లా కలర్స్తోని వీవింగ్ చేసిండు. హెవీ బార్డర్, సేమ్ సైజులో హెవీ బార్డర్ ఇచ్చిండు. దీనికేమో కొంగు అయితే ఇంకా సూపర్, అంత బాగుంది. ఇదిగోండి ఇట్లా మంచిగా ట్యాజిల్స్ ఇచ్చిండు. దీనికి కూడా గొండలు వచ్చినాయి, చీరలోనే వచ్చినాయి, అన్నీ నేను వేయించినాయి ఏం కాదు, చీరలోనే వచ్చినాయి. దీనికేమో బ్లౌజు మామూలుగా ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇచ్చిండు. దీంట్లో వచ్చిన బ్లౌజ్ అయితే నేను ఈ చీరలో వచ్చిన కలరు తీసుకొని, క్లాత్ తీసుకొని వర్క్ వేయించిన. ఇక్కడ కొంచెం తగ్గుకుంటూ వచ్చి ఇక్కడ హెవీగా వస్తుంది, గోల్డ్ పూస ముత్యం రెండు ఇడిపించిన అన్నట్టు బ్లౌజ్కి. అయితే రౌండ్ నెక్ అండి, రౌండ్ నెక్ ఇట్లా మొత్తం వేయించి హ్యాండ్స్కి ఫుల్, ఇక్కడ తగ్గి ఇక్కడ ఎక్కువ వస్తే లుక్ వచ్చేస్తుందని అట్లా వేయించుకున్నాను నేనైతే. ఇదైతే అసలు నైట్ పార్టీలకు వేసుకుంటే ఇవన్నీ మెరుస్తూ ఉంటాయి కదా ముత్యము, అసలు ఎంత బాగుందో, చాలా బాగుందండి. హెవీగా అంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది ఈ చీరనైతే. నాకు ఎంత ఇష్టమో ఇది కనకాంబరం కలర్ ఈ చీరే. ఇదేమో మామూలుగా మనకు లెనిన్లని, ఇది కూడా కానీ కాటన్ లెనిన్. ఇదేమో ప్యూర్ లెనిన్ కాదు, ఇది కాటన్లో లెనిన్ శారీ. ఇది పైన కింద పెద్ద బార్డరు, పైననేమో చిన్న బార్డర్, పెద్ద బంచెస్ లాగా ఇట్లా ఫ్లవర్స్ ఇచ్చిండండి, పెద్ద బంచెస్. ఇవి చీర మొత్తం వచ్చినాయి, పళ్ళు మట్టుకు లైన్స్ ఇచ్చిండు, సింపుల్గా ఇచ్చిండు. బ్లౌజ్ కూడా దీనికి ప్లేన్ ఇచ్చినుండే, ప్లేన్ ఇస్తే నేను ఇంకా ప్లేనే కుట్టేసిన, ఎందుకంటే దీనికి ఏ వర్క్ వేసినా కూడా అంత షూటబుల్ కాదేమో అనిపించింది. నేనైతే ఇట్లా కుట్టేసుకున్నా, బ్లౌజ్ నేనే కుట్టేసుకున్నా. ఇది ఇట్లా గోల్డ్ కలర్ వేసి, బ్లాక్ కలర్ అండి, బ్లాక్ మీద గోల్డ్, మంచి గోల్డ్ కలర్ వచ్చేసరికి అసలు సూపర్ ఉంది. ఎంత బాగుంటుందోనండి చీరనైతే, చాలా బాగుంటుంది. పెద్ద బంచెస్ కదా, అసలు కడితే సూపర్, ఇంకా అంత బాగుంది. ఈ చీరనైతే వేరే ఏదో కొందామని పోయినా, మామూలుగా పిల్లలకి ఏదో కొందామని పోయి నేను ఈ చీర చూసి తీసుకొచ్చుకున్నా. అక్కడ వేరే వాళ్ళు చూస్తున్నారు చీరలు చూస్తుంటే ఈ చీర మంచిగా అనిపించింది, మోడల్ పాతదే అనిపించింది నాకైతే. కానీ అసలు ఎంత గ్రాండ్గా ఉందో ఇదైతే చీర. ఈ మామూలుగా ఇది టిష్యూ టైప్, మరి సిల్కే అనుకుంటా. ఇది రా సిల్క్ మీద ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, మొత్తం చీర మొత్తం ఇచ్చిండు దీనికి. అసలు ఎంత బాగుందో చీర, దీని మొత్తము ఎంబ్రాయిడరీ వర్క్, వైట్ క్రీమ్ కలర్ ఇచ్చిండు బార్డరు, పైన కింద సేమ్. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్, గ్రీను పింక్ అంతా చీర మొత్తం ఇచ్చిండండి. కొంగేమో దీనికి ఇట్లా ఇచ్చిండు కొంగు, బాగుంది. అయితే దీనికి బ్లౌజ్ ఏమైంది, దీనికి కూడా సేమ్ మళ్ళీ మామూలుగా కాస్ట్లీ చీరే కొంచెం అనేసి ప్లేన్ ఇచ్చి బార్డర్ ఇస్తాడు కదా, అట్లా ఇచ్చిండు. ఇంకా అట్లా ఉట్టియొద్దని చెప్పి నేనేమో ఇది రా సిల్క్లోనే ఇట్లా తీసుకొని ఇట్లా వేయించిన. అసలు ఈ పువ్వులు అయితే పైన తేలుతున్నట్టు వేయించిన అండి. అంటే ఇందులో ఉన్నాయి కదా, ఇందులో డిజైన్ చూసి ఈ ఫ్లవర్స్ గులాబీ పువ్వులు చూసి నేను ఇక్కడ గులాబీలు కావాలి అని అడిగితే అట్లా వేసి ఇచ్చిండు వర్క్ అతను. ఇట్లా వేయించుకున్నా. ఇది పైన ఉంటుందండి పువ్వు, అంత బాగుంటుంది. తర్వాత ఈ వెనుకకేమో ఇట్లా వన్ సైడే, మనకి ఇటు సైడే కనపడుతుంది, ఇంక ఇటు సైడ్ పళ్ళు ఉంటుంది కదా, అట్లా న్యూ మోడల్ అట్లా ట్రై చేద్దామని ఇట్లా నేను చేయించుకున్న వర్క్. ఇది కూడా అసలు ఎంత బాగుందో. ఈ చీరనైతే ఒక 8-9 సంవత్సరాల క్రితం చీర అండి ఇదైతే. అసలు ఇవన్నీ నాకు 5-6 సంవత్సరాల క్రితం, అందులో ఒక్కటి మొన్న దసరా అప్పటిది. ఇవన్నీ చాలా వెళ్ళాయి నా దగ్గర, అంటే నీట్గా మంచిగా పెట్టుకుంటా కాబట్టి అట్లనే కొత్తగా ఉన్నాయి. ఇదైతే 8 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాల క్రితము మామూలుగా సంక్రాంతికి ఎప్పుడు బయటకు వెళ్తే ఈ చీర బ్లాక్ మీద అసలు ఎంత బాగుందో. మామూలుగా సిల్కేనండి, ఇది కూడా కొంచెం సిల్కే, పెద్ద బార్డర్ ఇచ్చిండు. నాకు పెద్ద బార్డర్ చీరలు అంటే అసలు ఎంత ఇష్టమో, ఇక ఏ చీర చూడు పెద్ద బార్డరే ఉండాలి, అంత ఇష్టం నాకు. పెళ్ళైన కాడ నుంచి నాకు పెద్ద బార్డర్లే ఇష్టం.
ఎప్పుడైనా ఏ చీర కట్టినా బార్డర్ లేని చీర కట్టాను నేను. అట్లాంటిది బార్డర్ బాగుంది. ఇది చిన్న బార్డర్, ఇది పెద్ద బార్డర్, ఇదంతా డిజైన్ అండి ఇట్లానే. అంటే ఇందులోనే వీవింగే, ఇది మామూలుగా ఎంబ్రాయిడరీ ఏం కాదు, వీవింగ్. ఇదంతా చీర మొత్తం వచ్చింది. పళ్ళు మట్టుకు ఇట్లా, పళ్ళు ఇట్లా ఇచ్చాడు. బాగుంది చీర. ఇవన్నీ గొండలు ఇవన్నీ మనకు చీరలోనే వచ్చినాయి, చీరలే. అయితే బ్లౌజ్ ఏమైందంటే బ్లాక్ ఇచ్చిండు, బ్లాక్ మీద ఈ బార్డర్ ఇచ్చిండు, బ్లాక్ మీద ప్లెయిన్. అయితే నేనేం చేసిన, నాకు ఇంకా అట్లా కుట్టుకోవాలని లేకుండే, సరేలే మరి ఏం చేద్దామని ఈ చీర కొన్నాక ఒక 6 నెలలు ఆలోచించి అప్పుడప్పుడు కుడతాను. ఎంబడే చీర కొనంగానే కొనాలి కట్టేయాలని ఉండదు నా దగ్గర. కొత్త చీరలు కూడా ఇప్పుడు ఇంకా 7-8 చీరలు ఉంటాయి. ఇట్లా కొనగానే కట్టను నేను, అది కొన్ని రోజులు అట్లా పెడతా ఉంటా. ఈ చీర గ్రాండ్గా కనిపించాలని చెప్పి నేనైతే మళ్ళీ అది కాటన్ సిల్క్ తీసుకొని ఇట్లా వర్క్ వేయించుకున్నాను. డిజైన్ అంతా నేను చెప్పినట్టే వేసిండు, బాగా వేసిండు. అంటే ఈ ఇట్లా రావాలి ముత్యాలు, ఈ పూస అదంతా ఇట్లా రావాలి. ఇట్లా లైన్స్ అండి, చేతులకైతే ఇట్లా లైన్స్ వేయించుకున్నా. ఇట్లా బాగుంది మంచిగా. ఇట్లా కిందికి చిన్న బార్డర్ ఇచ్చి ముత్యాలు ఇచ్చిండు. అసలు బాగుంది, ఎంత బాగుందో ఇదైతే. ఇంకా ఇట్లా మళ్ళీ ఇట్లా కట్ చేయమన్నాను నెక్కుకి, మీకు కనిపిస్తుందా వీడియోలో? ఇట్లా నెక్కుకి ఇట్లా కట్ చేయమన్నుండి. బాగుంది, మంచిగా అనిపించింది. కరెక్ట్ మ్యాచింగ్ అండి. అసలు చీర కట్టుకుంటే ఎంత బాగుందో. ఇది కూడా చాలా సూపర్ ఉండే ఈ చీరనైతే. ఇవన్నీ నేను ఎప్పటి నుంచో కొన్న చీరలు మీతో చూపించాలి అనిపించి నేను చేస్తున్నానండి. అసలు ఎంత బాగున్నాయో ఇవైతే. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి. ఈ చీరలన్నీ మీకు నచ్చినాయా? మీకు ఎట్లా అనిపించింది? ఏ చీర మీకు నచ్చింది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న చీరలు, అంటే చీర కోసమే పోయి సెలెక్ట్ చేసినవి అయితే కావు. ఇట్లా చీరలు కొంటుంటే మంచి అనిపించిన చీరలు మీకు ఇప్పుడు చూపించిన. అసలు ఎంత బాగున్నాయో. మీకు ఇందులో ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.